హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ ద అల్టిమేట్ ఛానల్. సో మన 18 డేస్ సిరీస్ ఛాలెంజ్లో ఇది మన డే 3. ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఉండేసరికి మార్నింగ్ రొటీన్ని అంతగా షూట్ చేయడం కుదరలేదు. ఎగ్జామ్ మార్నింగే ఉండేసరికి బస్సు నుంచి కాలేజ్ వెళ్ళేదాకా బాగానే ప్రిపేర్ అవుతూ ఉన్నాను. 2 hours later. అలా ఎగ్జామ్ అయిపోయాక అరౌండ్ 12:20కి బస్సెస్ అరేంజ్ చేస్తున్నారు. అంటే 12:10లో కూర్చొని క్యాప్చర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా స్టూడెంట్స్ ఎలా మెల్లమెల్లగా గ్యాదర్ అవుతున్నారు అని. ఒకసారి స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయితే బస్సెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 12:30కి అరౌండ్ అలా స్టార్ట్ చేస్తామన్నారు. చాలా ఈగర్గా పేషెన్స్గా ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు స్టార్ట్ అయిపోతాయి, ఎప్పుడు వెళ్దామా అని. సో చెప్పినట్టే 12:30కి స్టార్ట్ చేశారు. ఫైనల్గా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటెడ్గా ఉంది. మీకు గుర్తుంటే ఓరియంటేషన్ వ్లాగ్లో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని గురించి చెప్పాను. అది బిల్డింగ్ కాదు, ఇది మన విజ్ఞాన్ యూనివర్సిటీ. ఈ ఎంట్రన్స్ నుంచే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి ఎంటర్ అవ్వడం అండ్ ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో ఓరియంటేషన్ వ్లాగ్లో చాలా ఎగ్జైటెడ్గా ఉండే ఆ రియాక్షన్, కానీ ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. అయితే చాలా రిలాక్స్డ్గా చిల్గా ఉన్నాను. అది కూడా ఈ ఎండలో ఎలా రిలాక్స్గా చిల్గా అని అనుకోకండి. ఒకవైపు ఎగ్జైట్మెంట్, ఇంకోవైపు హ్యాపీగా ఉన్నాను బికాజ్ ఇంటికి త్వరగా వెళ్తున్నాను అని. చూస్తున్నారు కదా ఆఫ్టర్నూన్ ఎండలో ఎలా ఉంది వ్యూ అని. ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి ఇలా అప్పడాలు అండ్ పెరుగన్నంతో లంచ్ చేస్తున్నాను. ఇలా సాంబార్తోని కర్డ్తోని కాంబినేషన్గా తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ నేను వచ్చి రాగానే పెరుగన్నంతోనే స్టార్ట్ చేశాను. చాలా చల్లగా మంచిగా అనిపించింది. టూ విత్ అప్పడాలు, ఇట్స్ సూపర్ కాంబినేషన్ ఫర్ మీ. సో బాగా నచ్చింది, అలా తింటూనే ఉన్నాను. ఈ గ్యాప్లోనే మదర్ అండ్ సిస్టర్ అడిగారు ఎందుకు మనం బయటికి వెళ్ళొద్దు అని, షాపింగ్కి అలా వెళ్దాము అని. సో అనుకుంటున్నాము, కన్వర్జేషన్ పెడుతున్నాం దాని గురించి. మధ్యలో నేను వెళ్ళాలా వద్దా, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది అన్న ఒక కన్ఫ్యూజన్లో. 2 hours later. A few moments later. ఈ షాపింగ్కి ఎస్ అని అన్నాను. ఫైనల్గా కోటికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ చాలానే ఎక్స్ప్లోర్ చేసుకుందాము అని ప్లాన్తోనే వెళ్ళాము, కానీ అక్కడ కుదరలేదు. అయినా ఎక్స్ప్లోరేకి అయితే బాగా కుదిరింది, కానీ తీసుకోవడంలో కుదరలేదు. సో ఎక్కువగా ట్రై చేసాము తీసుకోవడానికి, కానీ కుదరలేక చాలాసేపు అయ్యాక రిటర్న్ 2 అయిపోయాము. hours later. నాకు షాపింగ్, డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నాకు 10 అయింది. ఇక కూర్చొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ త్వరగా లేవాలి కాబట్టి పండుకున్నాను కూడా. If you really like this video, please don't forget to hit the thumbs up button and support our channel by subscribing to Sri the Ultimate. Your support matters for me a lot. Thanks for watching.